రాబోయే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీ ఎవరు ఊహించిన స్థాయిలో గెలుస్తున్నాడు. ఆ గెలిచి ఆ రాజధాని రైతుల కష్టాలేందో మన అసెంబ్లీలో వినిపించి రాజధాని రైతులకు మేలు చేస్తాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ అగ్రనేతలతో బాగా ఒప్పించి ఇక్కడ చాలా ప్రాజెక్టులు తీసుకొస్తారని మేము కోరుకుంటున్నాం. యువత మనకి దాదాపు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎంతో బాధపడుతున్నారు. 30,000, 20,000కి ఇప్పుడే 5 నిమిషాల క్రితం మా తమ్ముడు కోరుకుని 18,000 రూపాయలకి హైదరాబాద్ పంపించాం. మరి ఆయన భార్య పిల్లలతో ఎలా ఉంటాడో ఆ బాధాకరం. అదే కనుక ఇక్కడే కనుకుంటే ఇక్కడే 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా ఇంట్లో సంతోషంగా భార్య పిల్లలతో బాగుండే పిల్లలు యువత చాలా నష్టపోయారని చెప్పి మీ టీవీ ఛానల్ వారికి ఇలాంటి బాధాకరమైన విషయం చెప్పాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది. రాజధాని రైతులు అంటే ఇవాళ ఎంతో గర్వంగా మనం 10 మందికి ఉపయోగపడాల్సిన వాళ్ళం ఇవాళ ఆడ కూతుళ్ళు ఉసురు తగులుద్దని చెప్పి అనుకుంటున్నాను. ఎవరికైనా ఆడపిల్లలు ఉసురు తగులుద్ది. ఆడపిల్లలు ఇవాళ రోడ్డును బట్టి తిరుగుతున్నారంటే గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలే. అలాంటిది రేపు రాబోయే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకుంటారు. ఇది ఒక గుణపాఠంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి ఆడవాళ్ళని రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒక పెద్ద గుణపాఠం అయితే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారితే మాత్రం పక్కాగా జరుగుద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను చేతులేసి జోడించి మొక్కుంటున్నాను. మంచి ప్రభుత్వం, మంచి పనులు చేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.